నిన్న బిగ్ బాస్ మామూలుగా లేదు. నిన్న బిగ్ బాస్ అయితే సూపర్ హిట్. నేనైతే 5కి 5 రేటింగ్ ఇచ్చేస్తాను నిన్నైతే బిగ్ బాస్కి. ఎందుకంటే నిన్న నాకు సార్ వచ్చి ఎవరికి కోటింగ్ ఎలా ఇవ్వాలో అలా కరెక్ట్గా ఇచ్చారు. బిగ్ బాస్ నిన్నైతే చాలా బాగా నచ్చింది నాకైతే, చాలా బాగా. కోటింగ్ అయితే మామూలుగా ఇవ్వలేదు, కరెక్ట్గా ఇచ్చారు కోటింగ్. ఫస్ట్ పృథ్వీరాజ్కి ఎఫ్4 యూస్ చేస్తున్నాడని చెప్పి షోలో మామూలుగా ఇవ్వలేదు. ఈసారి ఆల్రెడీ ఎఫ్4 యూస్ చేస్తే అని చెప్పి ఇలా గన్న చూపించారు. అక్కడ తెలిసిపోయింది పృథ్వీరాజ్కి మ్యాటర్ అంతానే. పృథ్వీరాజ్ కూడా దానికి సారీ చెప్పాడు, నెక్స్ట్ టైం రిపీట్ చేయను అన్నాడు. నాగ్ సార్ కూడా ఇదే లాస్ట్ వార్నింగ్ అని చెప్పాడు పృథ్వీరాజ్కి. అండ్ నెక్స్ట్ యష్మి విషయానికి వస్తే, యష్మి పాపం ఏం తప్పు చేసామని అడిగితే నాగ్ సారు ఆక్పాక్ కరేపాక్ చేసేద్దాం అనుకున్నది. కాకపోతే నాగ్ సార్ జాగ్రత్తగా క్లారిటీగా విత్ వీడియో చూపించాక బర్స్ట్ అవుట్ అయ్యింది. మా 5గురు ఫుడ్ లేకుండా ఎలా ఉంటే బాగోదు, నచ్చదని చెప్పి నాకు కొద్ది ఫీలింగ్స్ ఎక్కువ. సో అందుకే ఇద్దరు ఫుడ్ లేకపోయినా పర్లేదు కదా, అందుకే నేను వాళ్ళకి సపోర్ట్, వాళ్ళే గెలవాలని నేను చేశాను అని ఏదో కొద్దిగా సెంటిమెంటల్గా చేద్దాం అనుకున్నది. నాకైతే అదేమనిపించింది. బిగ్ బాస్ అయితే ఏమీ ఐదుగురికి ఫుడ్ పెట్టకుండా ఏమి ఉంచడు, ఏదో ఒక ఫుడ్ పెడతాడు. అది గేమ్లా తీసుకోవాలి. మనం బయట ఫుడ్ లేకుంటే ఎలా ఉంటే అలా ఏమి ఉండదు. బిగ్ బాస్ కరెక్ట్గా చెప్పారు. నాకు సరే అయితే ఆ అమ్మాయి సంచాలకుగా ఫెయిల్ అయ్యింది. పేర్నని పాపం వీళ్ళు కన్ఫ్యూజ్ చేసి బయట నుంచి గేమ్ ఆడుతున్నప్పుడు వీళ్ళు కన్ఫ్యూజ్ చేసి పేర్నని సంచాలకుగా ఫెయిల్ చేశారు. వాళ్ళ టీమే ఫెయిల్ చేశారు. పేర్న ఫెయిల్ అవ్వడానికి కారణం వాళ్ళే. యష్మి, సోనియా, వీళ్ళే, పృథ్వీరాజు వీళ్ళందరూ కన్ఫ్యూజ్ చేశారు అవన్నీ. సో పేర్న ఫెయిల్ అయింది, పప్పు అయిపోయింది, నిజంగానే పప్పు అయిపోయింది. నెక్స్ట్ సోనియా విషయానికి వస్తే, సోనియాకి అయితే మామూలుగా ఇవ్వలేదు కోటింగ్, క్లారిటీగా చెప్పారు. నాకు సార్ అయితే విష్ణుప్రియని అయితే చాలా మాట్లాడుతుంది, చాలా బాగా యాక్ట్ చేసింది సోనియా అయితే. ఏ పిచ్చి పిచ్చి మాటలు, ఏ డైలాగులు వేస్తే అయిపోద్ది, పెద్ద పెద్ద డైలాగులు సోనియా అయితే విష్ణుప్రియ మీద వేసింది. అవి విష్ణుప్రియ పట్టించుకోలేదు, విష్ణుప్రియ సరిగ్గా వినలేదో మరి ఏంటో తెలియదు. విష్ణుప్రియ ఏంటంటే అన్క్లారిటీ మైండ్ వల్ల కొద్దిగా ఫ్లాప్ అవుతుంది. ఏంటంటే విష్ణుప్రియకి స్కోప్ ఉంది, అక్కడ ఆడొచ్చు. వాళ్ళు బయట ఎవరు ఏం మాట్లాడుతున్నారు అనేది క్లారిటీ తెచ్చుకొని విష్ణుప్రియ ఆడాలి. సోనియాకి అయితే విష్ణుప్రియ గురించి మామూలుగా నాకు సార్ కోటింగ్ నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే ఫుల్ హ్యాపీ. ఎందుకంటే సోనియా గురించి ఇప్పుడు బయటికి తెలిసింది కదా ఏమన్నది ఏంటన్నదని. ఆవిడ విషయానికి వస్తే ఆవిడ ఫీల్ అయిపోద్ది, వేరే వాళ్ళు మాత్రం అనేస్తుంది సోనియా. సో దానికైతే క్లారిటీకి ఇచ్చారు మసాలా అయితే నాగ్ సార్ సోనియాకి. సోనియా కూడా సారీ నేను ఇంక రిపీట్ చేయను అన్నది. ఓకే, అక్కడతో అయిపోయింది. నెక్స్ట్ నిఖిల్ని కొద్దిగా ఎమోషనల్గా వీక్ ఉన్నాడని చెప్పాడు. అయితే అది నిఖిల్ కూడా ఒప్పుకున్నారు, కొద్దిగా దాన్ని చేంజ్ చేసుకుంటా అన్నాడు. మణికంఠ విషయానికి వస్తే, మణికంఠ అయితే నిజంగా చాలా బాగా ఆడుతున్నాడు, చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. సిచ్యువేషన్స్ని బాగా హ్యాండిల్ చేస్తున్నాడు. ఎక్కడ ఎలా మాట్లాడాలి, అవతల వాళ్ళు కొద్దిగా ట్రిగర్ అయినా సరే, వాళ్ళు కొద్దిగా అరుస్తున్నా సరే, కొద్దిగా ఏం జరిగింది ఏంటి అనేది క్లారిటీ తెచ్చుకుని బాగా చెప్తున్నారు. ఎవరికి సారీ చెప్పాలో వాళ్ళకి సారీ చెప్తున్నాడు. వాళ్ళని బాగా ఫన్ చేస్తున్నాడు. ఎక్కడి వరకు ఫన్ చేయాలో అక్కడ వరకు ఫన్ చేస్తున్నాడు, ఎక్కడి వరకు ఉండాలి అక్కడ వరకు ఉంటున్నాడు. అంతా మనకంటే అయితే బాగానే వెళ్ళిపోతున్నాడు, బాగానే ఆడుతున్నాడు. శేఖర్ భాష అయితే ఈ వీక్ నాకైతే ఏం కనిపించలేదు, పెద్దగా ఏమీ ఆడుతున్నట్టు అనిపించలేదు. కొద్దిగా ఎందుకో మరి ఇంటి నుంచి గుడ్ న్యూస్ వినాలన్న అదే భయం మీద ఏమైనా ఆడలేదా, లేదంటే అవసరాలు అందరూ పిచ్చి పిచ్చి జోకులు వేస్తున్నావు, ఇరిటేషన్ వస్తుంది అని అనడం వల్ల జోక్స్ వేయడం మానేసడం మరి తెలీదు. అయితే ఈ వీక్లో అయితే బిగ్ బాస్ ఎలిమినేట్ అయిపోతున్నారని చెప్పి బయట టాక్ వస్తుంది. మరి అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. ఈ వీక్ అయితే బిగ్ బాస్లో కొద్దిగా శేఖర్ భాష కొంచెం డౌన్ అయ్యాడు. ఆదిత్య హోమ్ అయితే అతను టాస్క్ గివప్ ఇచ్చాడు అన్నట్టు అనిపించింది. డ్రింక్ ఏదైతే పెట్టారో 1 to 1 డ్రాప్ వేయాలన్నట్టు, అది కొద్దిగా గివప్ ఇస్తాడేమో అన్నట్టు అనిపించింది నాకు. అక్కడ ఆదిత్య అయితే ఫెయిల్ అయ్యాడని అనిపించింది. నైన్కి అయితే చీఫ్ కింద ఫెయిల్ అయినట్టు అనిపించింది. నాకు సార్ కూడా అదే చెప్పారు, ఆవిడ ఫెయిల్. అండ్ నెబిల్ అయితే బాగానే ఆడాడు, పాపం దెబ్బ కూడా తగిలింది టాస్క్లో ఆడుతున్నప్పుడు. అయినా సరే చాలా బాగా స్పోర్టివ్గా ఆడాడు, చాలా బాగా ఆడాడు. నెబిల్ గురించి అయితే చాలా పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. పేర్నని అయితే మొత్తానికి యష్మి టీం వాళ్ళు పప్పు చేశారు, అది నాగ్ సార్ కూడా చెప్పారు. మొత్తానికి నిన్న సాటర్డే మాత్రం మామూలుగా లేదు బిగ్ బాస్. నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే 5 to 5 రేటింగ్ ఇస్తాను.
ఎందుకంటే కోటింగ్ ఇవ్వాల్సిన కరెక్ట్గా ఇచ్చారు కాబట్టి. నేనైతే సోనియా విషయంలో కోటింగ్ అయితే చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే కరెక్ట్గా ఇచ్చారు. యష్మికి కూడా కరెక్ట్గా ఇచ్చారు. యష్మి ఏంటంటే కొద్దిగా అపోనెంట్స్ని ఉడికిస్తుంది డ్యాన్స్లు వేస్తూ. అది ఏదో రోజు ఆవిడ కూడా ఇంకో కోటింగ్ వస్తుంది, రెడీగా ఉంది. ఈరోజు సండే ఏమవుతుందో మరి చూడాలి, ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి. అయితే ప్రస్తుతానికి శేఖర్ భాష అయితే ఎలిమినేట్ అవుతాడు అన్నట్టు టాక్ వస్తుంది. మరి చూద్దాం ఏమవుతుందో. నాకు అనిపించింది, నేను చూసిన విధానంలో నాకు అనిపించింది నేనైతే చెప్పాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫేవరెట్ పర్సన్ బిగ్ బాస్లో ఎవరు అనేది కామెంట్ చేయండి. ఎవరిని సపోర్ట్ చేస్తారనేది కామెంట్ చేయండి.